చేసుకోవటం, రెండు పార్టీల్లో ఉన్న నేతలు ప్లస్ ఆయన, మరి ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని తప్పు చేస్తే ఖచ్చితంగా ఖండించాల్సింది, ఎటువంటి సందేహం లేదు. రోడ్డు మీద నరికేయండి, కాల్ చేయండి ఇలాంటి పదజాలాలు వాడితే వయసు ప్రభావం అది కూడా కొంత మార్పు వస్తుంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది, పరిస్థితులన్నీ కూడా మార్చేస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి విషయాల్లో బాబు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి చార్జ్ షీట్లు ఒకసారి ప్లే చేయండి. ఇవి ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినాయి, నేనేం సొంతంగా తయారు చేసినవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారంటే నాకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదండి, కానీ ఒక చిన్న కానిస్టేబుల్ ఉద్యోగానికి చెప్తా నిజం, ద ట్రూత్. తప్పు రాశారు, ఆర్థిక నేరస్తుడు, తీవ్రవాదం తప్పు, అది చాలా తప్పు, క్షమించండి నన్ను. మొదటి ఛార్జ్ షీట్ 31వ తారీఖు నాడు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లో 250 ఎకరాలు హెట్రో కంపెనీకి ఇప్పించారండి. దీని ద్వారా ఆయన కంపెనీలకు పెట్టుబడులు రావడం, అది కూడా జడ్చర్ల దగ్గర 7 లక్షలకి ఎకరా భూమి, 100 ఎకరాలు కొంటారు నా ఫ్రెండ్స్, ఇస్తే ఎవడన్నా తీసే. నెంబర్ 2 రెండో ఛార్జ్ షీట్ పోలేపల్లి సెస్ భూములు అరబిందో హెట్రోలకు. అరబిందో మీకు తెలుసు ఫార్మా కంపెనీ, అలాగే హెట్రో కూడా ఫార్మా కంపెనీ మీకు అందరికీ తెలుసు. ఆ సంస్థలకి ఈయన భూములు ఇచ్చేశాడు, ఉదారంగా భూములు ఇచ్చాడు, కొన్ని అనుమతులు ఇచ్చారు వీళ్ళ నాన్నగారి హయాంలో. దానికి సంబంధించి ఈయన కంపెనీలోకి పెట్టుబడి రావడం జరిగింది. మూడో ఛార్జ్ షీట్ విశాఖపట్నంలో రామ్కీ అనే కంపెనీకి, ఇన్ఫ్రా కంపెనీ రామ్కీ అనేది, ఈ కంపెనీకి భూములు కేటాయించారు. ఆ భూముల కేటాయింపులో జగన్మోహన్ రెడ్డి గారికి వాటాలు ఉన్నాయి. అలాగే నేను కూడా విన్నాను, విశాఖపట్నంలో ముడసర్లోకి ఆపోజిట్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కొన్ని 100 ఎకరాలు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు విశాఖపట్నం భూములు గొడవలు అన్నారు, సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. అదంతా ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఒక కేసు ఒకటి చాలు ప్రజలకు చెప్పడానికి. నాలుగో ఛార్జ్ షీట్ వాన్పిక్ మంత్రివర్గం 4000 ఎకరా 28,000 ఎకరా కేటాయింపు, వాన్పిక్ భూమి. ఇక్కడ మనం ఆలోచించుకోవాలి, నిమ్మగడ్డ ప్రసాద్ గారికి ఇది అప్పచెప్పడం జరిగింది. ఈ భూములన్నీ కూడా ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఇవి. ఈ భూముల కేటాయింపుల వల్ల ఆయన కంపెనీలోకి దాదాపు 900 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. నీకు ఇది ఇస్తే నాకు ఇది ఇవ్వాలి అని ఫిట్ ప్రోకో అనమాట. మీరు ఇది ఇవ్వండి, మేము ఇది ఇస్తాం. ఈ పద్ధతుల్లో వాన్పిక్ భూములు, ఇది అసలు కథ. ఇది పక్క రాష్ట్రంలో ఉండే కేసీఆర్ గారికి ఈ వాన్పిక్ భూములు చాలా అవసరం. ఈ వాన్పిక్ భూముల్లో ఆయన సొంత ప్రైవేటు పోర్టు కట్టుకోవాలనుకున్నాడు, నౌకాశ్రయం, ప్రైవేటు పోర్టు. ఎందుకంటే తెలంగాణ అవసరాలకి, పైగా ఆయనకి సొంతంగా ప్రైవేట్ పోర్టు అంటే మన ఓను వ్యాపార లక్ష్యం అది. ఇది నా అభియోగం, నేను చూశాను కాబట్టి నాకు తెలిసినటువంటి విషయం ఇది. ఇందులో ఆధారాలు, ప్రూఫ్లు అంటే ఇప్పుడు ఎలా వస్తాయి, ఒకటి వరుసన రాలా, ఇంతకుముందు చెప్పినవి మనం, అట్లానే అన్ని వస్తాయి వరుసన. అది ఎక్కడ బందర్ పోర్టు అది అనుకుంటున్నారు మీరు, అది కాదు. ఈ వాన్పిక్ భూముల్లో ప్రైవేటు పోర్టు కట్టుకోవాలనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బలీయమైనటువంటి కోరిక. ఆ కోరిక సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్ గారు, మరి ఆ కేసు సిబిఐ దీంట్లో ఉంది కాబట్టి, ఒకవేళ రేపొద్దున వారికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలు కేంద్రంలో వచ్చినట్లయితే ఈ వాన్పిక్ భూములు వీరి ఖాతాలోకి వెళ్లిపోతాయన్నమాట. దానికి సహకరిస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు. నెక్స్ట్ ఛార్జ్ షీట్ కడప జిల్లా మైలవరం నవాబ్పేటలో 1005 ఎకరాల సున్నప్రాయి నిక్షేపాలు దాల్మియా సిమెంట్స్ కి ఇచ్చారు. షేరు 10 రూపాయల చొప్పున దాల్మియాకు 1440 షేర్లు సాక్షి గ్రూప్ లో లేదా వాళ్ళ సిమెంట్ కంపెనీల్లోనూ ఆయనకున్నటువంటి షేర్లు ఇవ్వటం జరిగింది. ఆ షేర్లు మరి ఆ కంపెనీలు పెట్టినప్పుడు, సాక్షి పెట్టినా వేరే కంపెనీలు పెట్టినా, పేపర్ మీద కంపెనీలు, అప్పటికి ఏమి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు వాళ్ళ దగ్గర, ఆస్తులు లేవు ఆ కంపెనీలకి. ఇది కూడా క్విట్ ప్రోకో. ఇది సిబిఐ అభియోగం 5వ ఛార్జ్ షీట్ లో. నెక్స్ట్ 6 రంగారెడ్డి జిల్లాలో కాకినా నదిలో ఇండియా సిమెంట్స్ కి అక్రమంగా 10 లక్షల గ్యాలన్ల నీరు నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ ఛార్జ్ షీట్ వేశారు. అంటే తెలంగాణ ప్రాంతంలో బోర్ల మీద తప్పితే వాళ్ళకి సరైనటువంటి నీటి సదుపాయాలు లేవు. అటువంటి పరిస్థితుల్లో అధికారాన్ని ఉపయోగించుకొని ఆ సిమెంట్ కంపెనీకి 10 లక్షల గ్యాలన్ల వాటర్ ని ఇచ్చినందుకు దానికి కూడా ఈయనకి మొత్తం ముట్ట చెప్పారు, కొంత మొత్తం. నెక్స్ట్ 7వ ఛార్జ్ షీట్ కడప జిల్లా కమలాపురం ఎర్రగుంట్ల మండలాల్లో 2050 ఎకరాలు సున్నప్రాయి, ఇది భారతీయ సిమెంట్స్ కి సొంత కంపెనీకి
భారతీయ సిమెంట్స్ కి సంబంధించి కూడా ఇందులో ఇన్వెస్టర్స్ వచ్చారు. ఎక్కడి నుంచి? బయట ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చారు. ఈ ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చిన వాళ్ళు సిమెంట్ కంపెనీల్లో అసలు ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్లు అవన్నీ చూస్తే మరి అన్ని వేల కోట్లు పెట్టి ఎలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు వాటా ఎలా తీసుకున్నారో తెలియదు. అది $1 మిలియన్ క్వశ్చన్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోవాలనుకుంటున్నారన్నారు. మళ్ళీ అదొక $1 మిలియన్ క్వశ్చన్. అది ఓకే, అది సిబిఐ తెలుస్తుంది కాబట్టి మనకేం పెద్ద టెన్షన్ లేదు. నెక్స్ట్ 8వ ఛార్జ్ షీట్. అనంతపురం జిల్లా యాడికి తాడిపత్రి మండలాల్లో 230 ఎకరాలు పెన్నా సిమెంట్స్ పెన్నా అధినేతకి కేటాయించారు. బంజారా హిల్స్ లోని పైనీర్ హోటల్స్ నిర్మాణానికి నిబంధన ఉల్లంఘన. పైనీర్ హోటల్స్ బంజారా హిల్స్ లో ఉంది. అంటే మన వాళ్ళకి తెలియదు కానీ ఇక్కడ చాలా మందికి మంచి ప్రైమ్ ప్లేస్ అది. ఆ భూములు కూడా ఇచ్చేశారు. అది కూడా ఛార్జ్ షీట్ నడుస్తా ఉంది. నెక్స్ట్ శంషాబాద్ లో 250 ఎకరాలు హిందూ టెక్ జోన్ కు కేటాయింపు. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. శంషాబాద్ లో 250 ఎకరాలంటే ఎన్ని కోట్లు ఉంటుందండి ఆ భూమి. అలాగే బంజారా హిల్స్ లో ఉన్నటువంటి భూమి ఎకరం ఇవాళ అన్అఫీషియల్ గా అంటే మార్కెట్ వాల్యూ 50 నుంచి 100 కోట్లు ఉంటది ఆ ఇచ్చిన భూముల్లో. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే వాటిలో కొన్ని విషయాల్లో ఒక అంగుళం అటు ఇటుగా ఉండొచ్చేమో కానీ ఇవన్నీ ఛార్జ్ షీట్ లో ఉన్న అంశాలే. నేనేం కొత్తగా చెప్పేదేం లేదు ఇందులో. నెక్స్ట్ అనంతపురం జిల్లాలో 8,844 ఎకరాల భూమి లేపాక్షి నాలెడ్జ్ హబ్. ఆ భూమిని తాకట్టు పెట్టి 790 కోట్లు పొందిన హిందూ సంస్థ. ఎవడి భూమి ఎవడికి ఇస్తున్నారు? ఎవడు తాకట్టు పెట్టుకుంటున్నాడు? అజమాయిషి ఎవరిది? మీ సొంత గవర్నమెంట్, మీ నాన్నగారి గవర్నమెంట్ ఉంది. 8,000 ఎకరాల భూమిని, ప్రజల భూమిని ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి మీరు దాదాపు చేస్తే వీటన్నిటినీ ఇప్పుడు ఎవరి మీదనో ఊరికే కేసులు పెట్టారంటే ఎవడైనా నమ్మరు. హైకోర్టులు స్టే ఇస్తాయి, సుప్రీంకోర్టులు స్టే ఇస్తాయి. న్యాయం లేటుగా అందుతుందేమో కానీ న్యాయం ఎప్పుడు కూడా అమ్ముడుపోదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా చట్టాలకు అనుగుణంగానే జరగాలి. ఇది జరగటానికి ఈ కేసులు. నెక్స్ట్ ఛార్జ్ షీట్. హిందూ గ్రూప్ సంబంధించినటువంటి హౌసింగ్ స్కీమ్ లో జగన్ కంపెనీలో పెట్టుబడులు ఆ గ్రూప్ కి ఇచ్చారు. ఈయన కంపెనీలో 8,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూడబెట్టినట్టు హైకోర్టులో సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది. శివాజీ దాఖలు చేయాల, సిబిఐ దాఖలు చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ దాఖలు చేసింది. అదేమంటే మామూలే, మాకు ఇష్టం లేని ప్రభుత్వం. మీ ఇష్టాలు నా ఇష్టాలు ఏంటండి? ఇక్కడ ప్రభుత్వం అనేది చట్టం, న్యాయం, అధికారం, సేవ ఇవే ఉంటాయి. మీ ఇష్టాలు నా ఇష్టాలతో సంబంధం ఉండదు. ఊరికే ఎవరి మీదనో వెళ్ళి 15-20 కేసులు పెడితే నిలవు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలు. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నారు. 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన అఫిడవిట్ లో పెట్టినటువంటి ఎన్నికలకి ఆయన సమర్పించి ఇది నా ప్రొఫైల్ అని చెప్పి ఇచ్చినవి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.